హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బొరుగులతో ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దామండి. వీటిని మరమరాలు అని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో. చాలా ఈజీగా సింపుల్గా 10 మినిట్స్లో మనకు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఏం చేయాలా బ్రేక్ఫాస్ట్ అని ఆలోచించే బదులు ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారుగా, టేస్ట్ చేశానండి, చాలా టేస్టీగా వచ్చింది. ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా మనం బొరుగులు మరమరాలు తీసుకొని వాటిని మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. వాటిలో ఏవి నలకలు ఏమీ లేకుండా. తర్వాత దానిపైన ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకోవాలండి. చిన్నగా వాటర్ వేసుకోవాలి, లేదంటే బొరుగులన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇలాగా మెత్తగా నానబెట్టుకోవాలి బొరుగులు అనేటివి. చూస్తున్నారుగా, ఇలా బాగా మెత్తగా నానిపోవాలి. తర్వాత మనం ఉగ్గాని చేయడం కోసం ఒక బాండీ తీసుకోవాలి. తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేశాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే చిల్లీ అనేది మనకి బయట పడుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ని పొడువుగా చాప్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు టేస్ట్ అనేది ఉగ్గాని చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా చిన్నగా నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఫాస్ట్గా చేసుకుంటే అన్నీ మాడిపోతాయి. తర్వాత మనం నానబెట్టుకున్న బొరుగుల్ని ఒక 5 మినిట్స్ నానితే సరిపోతుందండి. తర్వాత మనం ఇలా గట్టిగా కొద్దిగా తీసుకొని గట్టిగా పిండుకొని సపరేట్ ప్లేట్లోకి అనేటివి పెట్టుకోవాలి. ఇలా పొడిగా రావాలి బొరుగులు అనేటివి. సో చూస్తున్నారుగా, ఇలా పొడిగా బాగా నానిన తర్వాత మనం పక్కకు తీసుకోవాలి. తీసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్, తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్, నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను కదా, అందుకు కొద్దిగా యాడ్ చేస్తాను. తర్వాత పప్పుల పౌడర్, ఈ పప్పుల పౌడర్లో కొద్దిగా పప్పులు, కొంచెం కొబ్బరి పొడి, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా జీలకర్ర అన్నీ వేసి మిక్సీ పట్టాను. ఆ పౌడర్ అంతా వేసుకొని ఇక్కడ మనం ముందుగా బాండీలో వేసేక ముందే మనం చిన్నగా నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల బాండీలో అనేది బొరుగులు మెత్తబడకుండా మనకు మెత్తగా రాకుండా పొడిగా వస్తుంది. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్న టమాటా పీసెస్ అనేది వేసుకోవాలి. కొంచెంగా టమాటాలు వేసుకుంటే టమాటా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఉగ్గానిలో. కొద్దిగా పుల్లగా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి టమాటాస్ వేసుకుంటే. ఇలా టమాటాలు మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బొరుగులు ఉగ్గానిది, అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. నిదానంగా కలుపుకోవాలి. కొద్దిగా గట్టిగా ఎక్కువసేపు కలిపామంటే బొరుగులు అనేటివి ముద్దగా అయిపోతాయి. కొద్దిగా అలా మొత్తం కలిపేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి స్టవ్ మీద ఒక 2 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసామంటే హీట్ అయిపోతుంది. సో అప్పుడు మనం తినడానికి ఈజీగా ప్రిపేర్ చేసుకుని బొరుగుల ఉగ్గాని రెడీ అయిపోయినట్టు. కొంతమందికి కొంచెం నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటారు. సో అలా సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారుగా, ఎంతో టేస్టీ అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బొరుగుల ఉప్మా. Thank you for watching.